అందరికి గుడ్ మార్నింగ్. నీకు మెంటల్ ఎక్కిందే, నీ మైండ్ దొబ్బిందే. గుడ్ మార్నింగ్ అంటున్నావేంటి? అది మిట్ట మధ్యాహ్నం. ఓ సారీ, ఎండకు పడి వచ్చాం కదా, మైండ్ నిజంగానే పోయింది. ఇది మట్ట మధ్యాహ్నమే. ఏంటక్క ఎక్కడికి వెళ్ళావు, గుడి చూపిస్తున్నావు అని అంటున్నారా? నిజంగానేనండి, నేను నిజంగానే గుడికి వెళ్ళాను. మన జగ్గేపేటలోని వేదాద్రి గుడికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇది. ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నా కానీ ఎప్పుడు వీలు కుదరలేదు. ఇప్పుడైనా వీలు కుదరలేదు, సడన్గా వెళ్ళాను కాబట్టి మిట్ట మధ్యాహ్నం అయింది. నేను వెళ్ళేసరికి లడ్డూల కౌంటర్ క్లోజ్. నేను ఎక్కడికన్నా గుడికి కానీ ఎక్కడికన్నా వెళ్తే ముందు ప్రసాదాలకు వెళ్ళే చూస్తాను. నాలాగా చాలామంది ఉంటారు, కానీ ఎవరు బయటికి చెప్పరు, అలసైపోతారు కదా. కానీ నేను చెప్తాను, నాకు అలాంటి సిగ్గే లేదు. నేను ఎక్కువ ఏ గుడికి వెళ్ళినా సరే ప్రసాదాల కోసమే చూస్తాను. నాతో పాటు కొన్ని సైన్యం కూడా వెనకుంది, ప్రసాదాల కోసం చూస్తుంది. అది ఎవరా అనుకుంటున్నారా? కోతులండి. ఈ గుళ్ళో భక్తులు ఎంతమంది ఉన్నారో అంతమంది కోతులు ఉన్నాయి. కానీ ఎవ్వరిని ఏమీ అనట్లేదు. చాలా ప్రశాంతంగా ఉంటున్నాయి. పెడితే తింటున్నాయి, లేకపోతే పక్కన ఉన్నాయి. నాకు ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే, ఎక్కడ చూసినా సరే పెళ్ళైన కొత్త జంటలు భలే వస్తున్నాయండి. చూడటానికి భలే. ఒక అమ్మాయి కొంచెం అందంగా ఉంటుంది, ఒక అబ్బాయి చాలా హైట్‌గా అందంగా ఉంటున్నాడు. బాగున్నారు. నేనైతే సరదాగా నవ్వుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో నా పెళ్ళైన కొత్త, చాలా సంవత్సరాలు అవుతుంది నేనైతే రాలేదు అని. ఈ క్లైమేట్ అయితే పొద్దున్నే సాయంత్రం చూడటానికి అసలు అద్దిరిపోతుంది. కానీ నేను మిట్ట మధ్యాహ్నం ఎండలో చూస్తున్నానంటే నా దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే నాకు ఈ రోజే అలా కలిసొచ్చింది. మీరైతే ఎప్పుడో చూసుంటారు. నాలాగా ఇప్పటిదాకా ఆగుతారా? నేను ఎలాగో దూలదాన్నే మిట్ట మధ్యాహ్నం చూస్తాన్న సంగతి మీకు తెలుసు గదా! అలా అలా ఎళ్తా మధ్యలో ఒక మామిడి చేనయితే కనిపిచ్చింది. మామిడి చెట్లు కనిపిస్తే నేనెందుకు ఆగుతాను? నా దూల గురించి మీకు తెలిసిందే పక్కా. ఆ చేనాయన అంటున్నాడు, "నువ్వు ఒక్క కాయ కోసినా సరే కాయకి డబ్బులు కట్టించి పంపిత్తా" అంటాడు. అన్నా నేనెందుకు గొత్తాలే ఆగన్నా, కొంచెం వీడియో తీసుకుంటా, నాకు భలే నచ్చింది అని అంటే, సర్లే ఎళ్ళు, వచ్చేటప్పుడు మాత్రం నాకు చూపించాలని. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, లేకపోతే సబ్స్క్రైబ్.